అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాల బిల్లుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి సపరేట్గా. వాటి యొక్క గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెదరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న సాయంత్రం వరకు దాదాపుగా 95% పైన పెన్షన్స్ అనేటివి జమ కావడం జరిగింది. ఇక్కడ ఇంకా అక్కడక్కడ కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల విషయానికి వస్తే కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే జమ ఉన్నాయి. అయితే మిగిలిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు ఎక్కడా కూడా ఇంతవరకు జమ కాలేదు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే 24వ తేదీ వరకు ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా కదలిక వచ్చి మనకి ఈక్యూ పేరుకి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం. అయితే ఈక్యూ పేరుకి వెళ్ళిన బిల్లులకి దాదాపుగా మధ్యాహ్నం లోపు బ్యాచ్ నెంబర్స్ అలాంటి అవకాశం ఉంది. అలాగే సాయంత్రం లోపు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక 30 నుంచి 40% వరకు ఉద్యోగుల బిల్లులు మనకి కదలిక అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ఈక్యూ పేరుకి వెళ్ళినాయి. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు. ఇది ఇప్పుడు చెక్ చేయడం ఇది ఈక్యూ పేరుకి వెళ్ళడం జరిగింది. దీనికి మధ్యాహ్నంలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి. ఇదే విధంగా మనకి 30 నుంచి 40% వరకు మధ్యాహ్నం లోపు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి సాయంత్రం లోపు జీతాలు జమ అవుతాయి. అయితే ఇంకా కూడా కొన్ని బిల్లులు ఒక 20 నుంచి 30% బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఈరోజు కదలిక వచ్చిన వాటికి మాత్రం సాయంత్రంలోపు జమ అవుతాయి. వీటికి మాత్రం ఈరోజు జమ అయ్యే అవకాశాలు లేవు. రేపు ఉదయం వీటికి కదలిక వచ్చి రేపు సాయంత్రానికి జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి ఉద్యోగులకు కూడా 95% పైన జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రం వస్తే ఈ జీతాలు పెన్షన్లు దాదాపుగా 95% పైన అందరికీ జమ అయ్యేట్లు అవుతుంది. ఏవైనా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడక్కడ కొన్ని మాత్రం పెండింగ్లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి అందరికీ జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.